హాస్టల్లో రుజువు చేయలేకపోయారు. రుజువు చేయలేకే కదా ఈరోజు మీకు ఈ గతి పట్టింది. భౌతిక దాడులకు దిగారు. సిద్ధాంతపరంగా మాట్లాడలేకే కదా. ఈ చీరాల సంఘటన హిందువులందరికీ ఒక కనువిప్పు, ఒక మేల్కొలుపు. క్రైస్తవం అంటే ఏమిటి, క్రైస్తవం యొక్క నిజస్వరూపం ఏమిటి అనేది ఈరోజు అందరూ కళ్ళారా చూస్తున్నారు. నేను 10 వీడియోల్లో క్రైస్తవం అంటే ఏమిటి, దాని రక్త చరిత్ర ఏమిటని 10 వీడియోల్లో చెప్పే విషయాన్ని ఈ ఒక్క సంఘటన ద్వారా అందరికీ అర్థమైపోయింది. పైగా వీళ్ళు కొట్టి మేసాలు తిప్పుతూ తొడలు కొట్టిన ఆ వీడియో చూసి మూలనున్న ముసలోళ్ళలో కూడా రోషం వస్తుంది. అందరూ ఆవేశంతో రగిలిపోతున్నారు. ఏం చేయాలి అని చెప్పి. కంగారు పడకండి, మీరేం కంగారు పడద్దు. ఇది వాళ్ళ నాశనానికే వచ్చింది. మనం ఆర్గనైజ్డ్గా చక్కగా సిస్టమ్ ప్రకారం వెళ్దాం. వినాశకాల విపరీత బుద్ధి అని చెప్పి వాళ్ళకి వినాశకాలం దాపరించింది. మన వైపు న్యాయం ఉంది, ధర్మం ఉంది, మనం న్యాయ ప్రకారంగానే వెళ్దామని చెప్పి మేము మా వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాం. ఇన్ని రోజుల నుంచి మేము సెక్యులర్ హిందువుల్లో